హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే ఆల్కహాల్ అనేది మన సెక్షువల్ పర్ఫార్మెన్స్ని పెంచుతుందా, ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, అది ఎంతవరకు పనిచేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఆల్కహాల్ అనేది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్ నేను ఆల్కహాల్ తాగిన రోజు చాలా బాగా చేయగలుగుతున్నాను, ఆల్కహాల్ తీసుకున్న రోజు నాకు పెనిస్ ఎందుకో వీక్గా అనిపిస్తుంది, నేను చేయలేకపోతున్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అని. సో ఇది ఎంతవరకు నిజము? ఆల్కహాల్ అనేది సెక్షువల్ ప్లెజర్ని పెంచగలుగుతుందా అంటే ఇది అసలు టోటలీ ఇది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు కూడా ఆల్కహాల్ ఎప్పుడు మీ ప్లెజర్ని పెంచదు. 2 సందర్భాల్లో మనకు ఆల్కహాల్ యూజ్ అవుతుంది. అది ఎప్పుడు అంటే ఇప్పుడు చాలామందికి తన పర్ఫార్మెన్స్ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు, అంటే నేను సరిగా చేయగలుగుతానా లేదా, నేను ఫెయిల్ అవుతానేమో అన్న ఫియర్ ఉన్నప్పుడు, అంటే తెలియకుండానే కొంచెం ఆ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళగానే ఆ ఫియర్తోనే కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎరెక్షన్ సరిగా రాకపోవడము, అంటే అన్నీ నార్మల్గా ఉన్న కేవలం తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఆ కొంచెం ఫెయిల్యూర్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకు ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నార్మల్గా మీరు చాలామంది చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడతారు, అంటే వాళ్ళకు రాని లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇన్హిబిషన్ పోతుంది. ఆల్కహాల్ ఎప్పుడు కూడా ఇన్హిబిషన్ని కొంచెం వరకు తగ్గిస్తుంది. సో ఇన్హిబిషన్ తగ్గించినప్పుడు తెలియకుండానే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే పక్కన వాడు ఏమనుకుంటాడో అనే ఇన్హిబిషన్ పోయినప్పుడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది కొందరిలో ఎవరైతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందో వాళ్ళలో చాలా వరకు పనిచేస్తుంది. కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల తొందరగా ఎజాక్యులేట్ అయిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకు తెలియకుండానే ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు చేయగలుగుతారు. కానీ ఇది కేవలం ఈ సెక్షన్ ఆఫ్ పేషెంట్స్లో కొన్ని రోజుల వరకు మాత్రమే పనిచేస్తుంది. మీరు ఆల్కహాల్ అనేది అప్పుడప్పుడు తీసుకుంటున్నారనుకోండి, దానివల్ల జనరల్గా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, వీక్లీ 2 to 3 times ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, లేదా వీక్లీ వన్స్ తీసుకున్న అన్లిమిటెడ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, అంటే ఓన్లీ 30-60 ml తీసుకొని ఆపేసే వాళ్ళకైతే జనరల్గా ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ కంటిన్యూస్గా హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ తాగే వాళ్ళకి ఏమవుతుంది అంటే పోను లివర్లో ఫ్యాటీ లివర్ చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ చేంజెస్ వస్తాయో అది టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ని, టెస్టోస్టిరాన్ ట్రాన్స్పోర్టేషన్ని తగ్గిస్తుంది. అలాగే కొంతమందిలో ఏం చేస్తుంది, ఎక్కువ అంటే బీర్ లాంటి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈస్ట్రోజన్ పెరుగుతుంది. సో అటు ఈస్ట్రోజన్ పెరిగినా నష్టమే మనకు మగవాళ్ళకి, టెస్టోస్టిరాన్ తగ్గినా నష్టమే. 2 ఉన్నాయనుకోండి, అంటే టెస్టోస్టిరాన్ తగ్గి ఈస్ట్రోజన్ పెరిగింది అనుకోండి, ఇంకా డబుల్ నష్టం. సో అప్పుడు ఏమవుతుంది, వచ్చే పర్ఫార్మెన్స్ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఆల్కహాల్ తీసుకోవడం అనేది మనకు అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ అందుకు 10 times ఎక్కువ ఉన్నాయి. సో సింపుల్గా మనకు తెలియనివి కాదు, అంటే మనకేంటంటే అలవాటు అయిపోయి ఓకే ఆల్కహాల్ తీసుకున్న రోజు నాకు బాగుంది అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది తప్ప, కాకపోతే ఆల్కహాల్ వల్ల మనకు ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి. ఆల్కహాల్ లాంగ్ టర్మ్లో తీసుకోవడం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఈ రక్తనాళాల్లో మనకు బాడీలో 3 రకాల రక్తనాళాలు ఉంటాయి, పెద్దవి, మీడియం సైజ్వి, స్మాల్వి. మనకు పెనిస్లో ఉన్నవన్నీ కూడా స్మాల్ సైజ్ బ్లడ్ వెజల్సే. అవి ఏమవుతాయి, కొన్ని రోజుల తర్వాత బ్లడ్ వెజల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, పెనిస్ లోపలికి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది స్లో డౌన్ అయిపోతుంది. సో దానివల్ల కూడా మనకు అంగస్తంభన సమస్యలు రావచ్చు. ఆల్కహాల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఈ రెండుటి మళ్ళీ ఇంబ్యాలెన్స్ వస్తుంది, టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ వల్ల ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, టెస్టిక్యులర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో అలాగే కాకుండా నర్వ్స్లో కూడా కొంచెం సిగ్నల్ ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. ఆల్కహాల్ బ్రెయిన్ మీద కూడా పనిచేసి బ్రెయిన్లో నుంచి వచ్చే హార్మోన్స్ కూడా తగ్గిస్తుంది. సో
సో ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఆల్కహాల్ ఎప్పుడో సరదాగా ఏదో పార్టీలో నెలకోసారి పార్టీకి వెళ్ళాము తాగాము అన్న సిచ్యువేషన్లో అయితే బాగానే ఉంటుంది, కానీ అతిగా తీసుకోవడం వల్ల అది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వన్ ఆఫ్ ద రీజన్. అంటే అంగస్తంభన ప్రాబ్లం రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆల్కహాల్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో కొత్తగా తాగినప్పుడు బాగానే ఉంది కాబట్టి నాకు ఆల్కహాల్ వల్లనే నాకు సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనుకోవడం తప్పు. ఆల్కహాల్ వల్ల ఎక్కువ తాగే కొద్దీ మనకు ఉన్న పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వచ్చి దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ రిపేర్ కానంత డ్యామేజ్ అయ్యి కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు మనము ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకో ట్రీట్మెంట్ చేయడం ఈజీ, అంటే మనం ఓన్లీ హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. కానీ పెనిస్లో ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం మెడికేషన్స్ పనిచేయవు, మళ్ళీ వాటికి షాక్ వేవ్ థెరపీలు ఇంప్లాంట్లు, అంటే మనం ట్రీట్మెంట్ ఏదైతే సివియారిటీ ఉందో అది పెరుగుతూ ఉంటుంది. మనం అది పెరగకుండా చూసుకోవాలి, మన కంట్రోల్లోకి చేసుకోవాలి. సో ఆల్కహాల్ డిపెండెన్సీ అనేది మంచిది కాదు. ఏదో సరదాగా పార్టీకి వెళ్ళారు, అంటే యూత్లో ఉన్నప్పుడు యంగ్స్టర్స్కి ఏమవుతుంది, పార్టీకి వెళ్ళారు ఆ రోజు పర్ఫామ్ చేయగలిగారు బాగానే ఉంది అంటే పర్వాలేదు, కానీ దీన్ని రొటీన్గా తీసుకోకూడదు. ప్రతిసారి సెక్స్లో పాల్గొనాలంటే ఆల్కహాల్ తీసుకుంటేనే నేను పాల్గొంటాను అనే అపోహకి వెళ్ళడం అనేది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.